నెల్లూరు నగరంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమ ర్యాలీ ఘనంగా జరిగింది. జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి సేకరించిన సంతకాల ప్రతులను జిల్లా పార్టీ కార్యాలయం నుండి కేంద్ర కార్యాలయానికి పంపారు. ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీల సమక్షంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ కూడా వ్యతిరేకంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు 1,00,000 వరకు కూడా సంతకాలను సేకరించి వాటిని జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించడం జరిగింది. ఇవాళ ఏదైతే నెల్లూరుకు సంబంధించి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి కూడా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సేకరించినటువంటి సంతకాలను అన్నింటినీ కూడా ఒక వాహనంలో తరలించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక ర్యాలీని వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీలో ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విగ్రహం దగ్గర నుండి కూడా వీఆర్సీ సర్కిల్ వరకు కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీ నిర్వహిస్తుంది. అయితే ఈ ర్యాలీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అనుబంధ విభాగాల నాయకులతో సహా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ర్యాలీ చాలా జోరుగా కొనసాగుతుందని చెప్పాలి. ఇక్కడ పెద్ద ఎత్తున నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనతో పాటు మాజీ మంత్రులు, అదేవిధంగా సార్ చెప్పండి ఎలా కొనసాగుతుంది? ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఊవెత్తున ఈరోజు ఉద్యమిస్తున్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా కనీ మెరుగని రీతిలో వేలాదిగా జనం తరలి వచ్చి ఈరోజు దాదాపుగా గాంధీ బొమ్మ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరుగుతున్నటువంటి ర్యాలీలో విరివిగా పాల్గొని ప్రజలు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల వాళ్ళ వ్యతిరేకతని స్పష్టంగా ప్రకటించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపుగా 7 లక్షల మంది ఈరోజు సంతకాలు సేకరించి కోటి సంతకాల సేకరణలో నెల్లూరు జిల్లా నుంచి భాగస్వాములు కావడం జరిగింది. ఈరోజు కనీవిని ఎరుగని రీతిలో స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలు ఎవరు ప్రోత్సాహం లేకుండానే వాళ్ళంతటి వాళ్ళుగా స్వచ్ఛందంగా పాల్గొనడం, ఈరోజు ఈ ర్యాలీలు చూస్తే, ఈ ర్యాలీలో ఉండేటువంటి స్పందన చూస్తేనే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది, చంద్రబాబు పాలన పట్ల, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఎంత హర్షం వ్యక్తం చేస్తున్నారనేటువంటిది స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. రైట్, ఇంకా కొంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సార్ ఎలా చూడాలి, ఎన్ని సంతకాలు సార్? బ్రహ్మాండమైన రెస్పాన్స్ ప్రజల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫునే ఉందనడానికి ఇది ఒక నిదర్శనం. మరీ ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గంలో 72,000 పైచీలకు సంతకాలు చేశారు. అదే మ్యాక్సిమం. కానీ మేమందరం కలిసికట్టుగా నెల్లూరు జిల్లా ఒకటిగా ఉంది. దీన్ని గవర్నర్ గారు గుర్తించాలి, ప్రభుత్వం గుర్తించాలి, గుర్తించి ప్రైవేటీకరణని ఆపాలి. నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ అదేవిధంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. సార్, సిటీకి సంబంధించి ఎన్ని సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది? ఈ కోటి సంతకాల ఉద్యమంలో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి 60,000 సంతకాలు పెట్టించాలనే లక్ష్యంతో ముందుకెళ్లడం కూడా జరిగింది. మాకున్నటువంటి 28 డివిజన్స్ నుంచి 73,114 సంతకాలు మనం పెట్టించడం కూడా జరిగింది. ప్రతి కుటుంబం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అనిలా, బీజేపీ అనిలా, జనసేన అనిలా ప్రతి ఇంటి నుంచి కూడా మీరు ఒక రైట్ కోసం, ప్రజల కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు, తప్పకుండా మీతో భాగస్వామ్యం అవుతామని ఆ సంతకాల ఉద్యమంలో పాల్గొనడం కూడా జరిగింది. ఇది కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారన్న ఒక్క ఆక్రోశమే కాదు, ప్రజలలో ప్రజా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మొత్తం కూడా కుంటుపడిందని ఈరోజు ప్రజలందరిలో ఉన్నటువంటి కడుపు మంట, ఆవేశం, ఆగ్రహాలు అన్నింటితో కలిపి ఈరోజు కోటి సంతకాల ఉద్యమం గ్రాండ్ సక్సెస్ అయింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. సార్, రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని సంతకాలు సేకరించడం జరిగింది, ర్యాలీ ఏ విధంగా కొనసాగుతుంది? ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 65,000 పైగా అభిప్రాయ సేకరణ పత్రాల సంతకాలను సేకరించి ఈరోజు 11 నియోజకవర్గాల నుంచి వేలాదిగా వైఎస్ఆర్ కుటుంబీకులందరూ కూడా ఈ పత్రాలను తీసుకొని తాడేపల్లిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయడానికి వేలాది కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు రావడం జరిగింది. సంతకాలు పెట్టినటువంటి వేలాది కుటుంబాలకి నెల్లూరు జిల్లా తరఫున అందరూ కూడా
ముఖ్యంగా మా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున కూడా సంతకాలు చేసిన ప్రతి ఒక్క కుటుంబీకునికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ అదేవిధంగా ఈ ర్యాలీలో కూడా పాల్గొన్నారు. ఆయన కూడా తను సేకరించినటువంటి సంతకాలను జిల్లా పార్టీ కార్యాలయానికి ఇవ్వడం జరిగింది. సో ఈ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కూడా ఈ ర్యాలీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే మనతో పాటు మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నారు. సార్, ఎలా కొనసాగింది మీ నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ? ప్రజల్లో స్పందన ఏ విధంగా? మా నియోజకవర్గంలో 60,000 సంతకాలు జరిగినాయి. ఎక్కడికి పోయినా ప్రజలు అందరూ బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో అంతా విజయవంతంగా జరిగిందని నేను ఆశిస్తున్నాను. సో ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి విక్రమ్ రెడ్డి కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. సార్, ప్రధానంగా మీ నియోజకవర్గం నుంచి ఎన్ని సంతకాలు సేకరించడం జరిగింది? ప్రజల నుండి ఏ మేరకు ఈ ప్రైవేటీకరణకు సంబంధించి వ్యతిరేకత కనబడుతుంది? ఆత్మకూరు నియోజకవర్గం నుంచి అయితే దాదాపు ప్రతి మండలంలో అన్ని ఇళ్లలో పోవడం జరిగింది. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలే వచ్చి సంతకాలు పెట్టి 60,000 సంతకాలు మన ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తీసుకొచ్చారు. ప్రతి ఇంటి నుంచి అందరూ ఒకే మాట చెప్తున్నారు, ఈ మన మెడికల్ కాలేజ్ అయితే ప్రైవేట్ చేయడానికి ఎట్టి పరిస్థితితో వీలు చేయకూడదు. పేదవాళ్ళకి కానీ అందరి ప్రజలకు కానీ అతి తక్కువ ఖర్చుతో వచ్చే మెడికల్ బిల్స్ మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇస్తే ఎక్కువ అయిపోతాయి, ఈ మాత్రం ఆపాలని చెప్పి అందరూ ఒకే సందేశం ఇచ్చారు. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి జెడ్పీ చైర్మన్ కూడా మనతో పాటు ఇక్కడ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. మేడం, ప్రధానంగా మహిళల్లో కావచ్చు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చారు. దాంట్లో 4 కాలేజీలు అడ్మిషన్లు కూడా జరిగిపోయినాయి. పేద మధ్యతరగతి పేద విద్యార్థులకి ఫీజులు కట్టాలంటే చాలా కష్టతరము. వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడతా ఉన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ లేకుండా విరమించుకోవాలని చంద్రబాబుని అడుగుతున్నాం. మహిళా విభాగం సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. మేడం, ప్రధానంగా విద్యార్థుల్లో ఎలాంటి స్పందన కనబడుతుంది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా? అంటే స్పష్టంగా ఒక విషయం అయితే తెలిసిపోయిందండి, జగన్ అన్నకు పేరు రాకూడదనేది తప్ప ఇంకా ఏ రీజన్ వల్ల ఈ ప్రైవేటైజేషన్ జరగట్లేదు. అందుకోసం అని చెప్పి విద్యార్థులు ఏంటంటే మా జీవితాలని కూడా జీవితాల గురించి కూడా లెక్క చేయకుండా ఈ రోజు మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మా జీవితాలు పనంగా పెట్టారనేటువంటి వ్యతిరేకత విద్యార్థుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఈరోజు ర్యాలీలో కూడా చూడండి, స్వచ్ఛందంగా చాలా మంది విద్యార్థులు యువత ఎక్కువగా పాల్గొన్నారు. యువత తల్లిదండ్రులు అయితే ఏమి, ఆడవాళ్ళు అయితే ఏమి, అందరూ కూడా అసహించుకుంటున్నారు ఈ డెసిషన్ని. తప్పకుండా ఇంకొకసారి ఆలోచన చెయ్యాలి ప్రభుత్వం ఏం చేస్తున్నారు అనేది కూడా. నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు వెంకటరెడ్డి గారు కూడా పాల్గొనడం కానీ సార్, ఎలా జరుగుతుంది ర్యాలీ? ప్రజల్లో స్పందన ఏ విధంగా? ఈనాడు చంద్రబాబు నాయుడు అరాచకాలకు తర్వాత ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వమే నడపాలి అనే చేస్తే ఈరోజు నెల్లూరు పట్టణంలో బ్రహ్మాండమైన ర్యాలీ చేయడము, దీనికి జగన్ బ్రహ్మాండంగా రెస్పాండ్ కావడం జరిగింది. ఇప్పుడు మటుకు అందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రైవేట్గా చేయొద్దని చెప్పేసి ఈనాడు ముక్త కంఠంతో చెప్తున్నారు. అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ ర్యాలీ విజయవంతంగా కొనసాగుతుంది. ఇటు వీఆర్సీ సర్కిల్ నుండి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభమైనటువంటి ర్యాలీ వీఆర్సీ సర్కిల్ వరకు కూడా చేరుకునిందనే చెప్పాలి. అవుట్ స్టూడియో.